సూర్యాపేట నుంచి సిరిసిల్ల నేషనల్ హైవే విస్తరణపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్లో జాతీయ రహదారి విస్తరణపై R&I అధికారులు బాధితులతో కలిసి ఎంపీ సమీక్షించారు. రాజీవ్ రహదారి 765 DG కొనసాగించాలని అప్పీల్ చేశామన్నారు. సాధ్యమైనంత వరకు పంట పొలాలు నష్టపోకుండా ఉండాలని అధికారులకు సూచించామన్నారు. రైతులకు తక్కువ నష్టం జరిగే విధంగా కృషి చేస్తామని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి నేషనల్ హైవేకి సంబంధించి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరపడిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతన్నల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డిజైన్ చేసినటువంటి అధికారులతో కలిసి రైతన్నలతో కలిసి ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేషనల్ హైవే అధికారులు ప్రపోజ్ చేస్తున్నటువంటి దుద్దడ టోల్ గేట్ నుంచి పల్లెటూర్ల మీదుగా రామంచ వరకు సిరిసిల్ల రోడ్డు కలపాలనుకుంటున్నటువంటి రోడ్డు ప్రతిపాదనని విరమించుకొని ఉన్నటువంటి రాజీవ్ రహదారిని దుద్దడ టోల్ గేట్ దగ్గర నుంచి 765 DG మెదక్ నుంచి ఎక్కదుర్తికి పోయేటువంటి రోడ్డు వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రతిపాదనలు మార్చినట్లయితే రైతన్నులకి నష్టం జరుగుతుంది, పచ్చని పంట పొలాలకి నష్టం తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వారం రోజుల లోపల తిరిగి నేషనల్ హైవేస్ RO ఒకరు ఉంటారు, కృష్ణప్రసాద్ గారు అని, స్టేట్ కి రీజనల్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, వారితో అపాయింట్మెంట్ తీసుకొని మా రైతు సంఘాల నాయకులందరినీ తీసుకొని వారిని కలిసి 365B సిరిసిల్ల నుంచి సిద్దిపేట మీదుగా సూర్యాపేటకు పోతున్నటువంటి ఈ నేషనల్ హైవేలో సాధ్యమైనంత వరకు పంట పొలాలకి నష్టం జరగకుండా ఉండేందుకు 3 ఆల్టర్నేటివ్ ప్రతిపాదనల్ని ఈ రోజు రైతుల పక్షాన మేము నేషనల్